ఎన్నికలు వచ్చేసాయి. ఎంత ఇస్తారంటనా? 1000 చీప్గా 1000 అంటనా? ఎంత? 5. వెరీ గుడ్. ఒక 2000, ఒక 5000. వెరీ గుడ్. మా దగ్గర అవినీతి డబ్బు లేదన్నా. అందుకే మీ ప్రేమను మీ అభిమానాన్ని అడగడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్నా, ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బే, అక్రమంగా సంపాదించిన డబ్బే, మాఫియాలు చేసి సంపాదించిన డబ్బే. కానీ ఒక్కసారి ఓటేసేటప్పుడు మాత్రం ఆలోచన చేయండి. ఎవరికి ఓటేస్తున్నాం, ఎందుకు ఓటేస్తున్నామని ఆలోచన చేయండి. పక్కనే ఇందాక వెళ్ళి వచ్చాం, స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాం, దాని పక్కన ఉన్న థర్మల్ ఫ్యాక్టరీకి వెళ్ళాం, ఆర్టీపీపీకి. దాంట్లో వాళ్ళు చెప్పిన మాట, అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు, ఇక్కడ ఆగి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుగా ఉన్న మేము దాదాపు 2000 మంది ఉన్నాం. మొదటి సంతకంలోనే మా అందరికీ పర్మనెంట్ చేస్తానన్నాడు. 5 సంవత్సరాల క్రిందట మాట, ఈ రోజు వరకు కూడా పర్మనెంట్ కాలేదు. మళ్ళీ చాలామందికి జీతాలు 8000, 10,000 వస్తున్నాయి. మేము ఎలా బతకాలి, మా బిడ్డలు ఎలా బతకాలి, ఎలా చదివించుకోవాలి, ఏదైనా జబ్బు వస్తే మా బతుకులు ఏం కావాలి అని బాధపడ్డారు. మరి ఎందుకు కలవలేదన్నా, కలిసి చెప్పారా అని అడిగాను. అడిగితే ఏమన్నాడో తెలుసా? అమ్మా, దేవుడైనా అపాయింట్మెంట్ ఇస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు తల్లి. ఎన్నిసార్లు అడిగినా ఎవరూ పట్టించుకోలేదు అన్నాడు. దాని పక్కన కడప స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, రాజశేఖర రెడ్డి గారు తలపెట్టినది. 20,000 కోట్లతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఆయన ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది ఆ స్టీల్ ఫ్యాక్టరీ. దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చును. ఈ నియోజకవర్గంలో బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చును. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న నాయకుడు లేడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మళ్ళీ వచ్చి ఇంకో శంకుస్థాపన చేసి వెళ్ళాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన ఒకసారి వచ్చాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు, మళ్ళీ ఇంకోసారి వచ్చాడు, మళ్ళీ భూమి పూజ చేశాడు. ఈ 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆఖరికి అది ఎలా తయారైందంటే భూమి పూజలు, శంకుస్థాపనలు చేసే ప్రాజెక్టుగా తయారైంది. అది కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్న విషయం నాయకులు మొత్తానికే మర్చిపోయారు. మరి వీళ్ళకు ఓట్లు వేయాలా, ఓట్లు వేయకూడదా, ఎందుకు వేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీదే కాదు మీ బిడ్డల జీవితాలను, భవిష్యత్తును మార్చే ఆయుధం. అందుకే ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. అన్న, 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. మరి మనకి ఎక్కడ అభివృద్ధి చెందుతున్నాం? మన బిడ్డలకి ఎక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి? అసలు మిగతా రాష్ట్రాలన్నీ వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మరి ఎందుకు వీళ్ళకు ఓట్లు వేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక పక్క తెలుగుదేశం చంద్రబాబు గారు ఉన్నారు, ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఆ రోజు బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు ఇస్తామని వాళ్ళంటే మోసపు మాటలు చెప్తే ఆ రోజు చంద్రబాబు గారు 15 సంవత్సరాలు కావాలి అన్నాడు ప్రత్యేక హోదా. తీరా చూస్తే చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, మంత్రి పదవులు తీసుకున్నారు, ప్రత్యేక హోదాను మాత్రం వాళ్ళకు తాకట్టు పెట్టారు.